మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం అండి. ఇక ఉదయకాల సమయన మనం ఆరాధించక ముందుగా దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని తలంపులు మనం చూసుకొని అటు రీతిగా ఆరాధించుటకు ప్రభు మనకు సాయం చేయను గాక. రండి, లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనము నుండి 14వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 2 verse 11 to 14. నేను ఒక వచనం చదువుతాను, దయచేసి మీరు ఒక వచనం చదవండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయించుండెను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోక తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అంటే యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో హృదయపూర్వకమైన స్థితి ఆరోహణతో ప్రభా మీ పాదక్షతకు రావడానికి కొరకై ఉదయకాల సమయంలో ప్రభా మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆధిక్యత వందనాలు ప్రభా. ఇక సమయంలో మా గమనంలోకి మీరు తీసుకొచ్చినటువంటి లేఖన బాలుటికి స్తోత్రములు ప్రభా. లూకా సువార్త 2వ అధ్యాయము 10 నుంచి 11 వచనాల ద్వారా నాతో మీతో మాట్లాడాల్సిన కోరుచున్నాం ప్రభా. పాపులమైనటువంటి మా కొరకై ప్రభా ఈ లోకంలో ప్రభా మీరు జన్మించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచడం ద్వారా ప్రభా మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప సంతోషము, రక్షణ, సమాధానం మీరు దయచేసినారు. మీకు స్తోత్రాలు తండ్రి. ఈ లోకంలో మీరు జన్మించడం ద్వారా తండ్రి మీరు మాకు కలిగినటువంటి ఆత్మీయమైనటువంటి మేలును మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా ఇక ఉదయకాల సమయంలో నేను ఆరాధించటకు ప్రభా మీరు మాకు సాయం చేసి నడిపించాల్సిన కోరుచున్నాం ప్రభా. నన్ను కూడా ఒకసారి చిలుటాన్ని మరుగుపరచండి ప్రభా తండ్రి. నరమాత్రుని అయితే ప్రభా తండ్రి మీరే ముట్టండి ఓ ప్రభా. నోటి బోరగా మీరు ఆర్పుల్సిన కోరుచున్నాం. కనిపించి కనబడే యొక్క శక్తులన్నింటినీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో గదిస్తూ బంధిస్తూ యేసు నామములోనే స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకొచ్చున్నాం తండ్రి, ఆమెన్. దయచేసి లూకా సువార్త బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 2 verse 13 వచనం దయచేసి ఒకటి చదవండి. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. చదవటువంటి మరి ఈ యొక్క లేఖన భాగంలో అన్నిటి మనం చూసినట్టయితే మరి ఇక్కడ పరలోకములో యేసుక్రీస్తు ప్రభువారు మరి జన్మించినప్పుడు మరి ఇక్కడ పరలోక సమూహము కూడా మరి దేవుణ్ణి ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్టయితే మరి మొదటిగా మరి 46వ వచనము 1వ అధ్యాయం 46లో చూస్తున్నట్టుంటే అక్కడ మరి మరియా మరి ఎలిజబెత్లు కూడా వాళ్ళు మొదట ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయము 13వ వచనం చూసినట్టయితే అక్కడ మరి పరలోకం సమూహము కూడా మరి ప్రభుని ఆరాధించినట్టుగా చూస్తున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయము మరి 20వ వచనంలో చూసినట్టుంటే అక్కడ మరి కాపరులు అక్కడ మరి ప్రభుని మరి ఆరాధించినట్టుగా చూస్తున్నాం. మరి 2వ అధ్యాయము 28, 25లో చూసినట్టయితే అక్కడ మరి సుమియోను కూడా మరి ప్రభుని మరి ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. 2వ అధ్యాయము 38లో చూసినట్టయితే అక్కడ అన్నా కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారిని కొనియాడినట్టుగా మరి మనం చూస్తున్నాం. పిల్లారా, యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి కొరకై పాప క్షమాపణితమై ఈ లోకములో మన కొరకై జన్మించినప్పుడు మొట్టమొదటిగా కదా పరలోకములో మరి దేవుని దూతలు
ఆరాధిస్తూ వచ్చినట్టుగా ఉంటున్నారు. అంటగా చెప్పాలంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు మరి క్రిస్మస్ అనగా ఇస్ ఫిల్డ్ విత్ మరి వర్షిప్. క్రిస్మస్ అనగా కదండి, క్రిస్మస్ అనగా ఇంటి మీద స్టార్ పెట్టుకొని కదా, మంచిగా బిర్యానీ చేసుకొని కదా తినేసి బస్ ఎంజాయ్ చేయడం, అది క్రిస్మసా? కాదు. క్రిస్మస్ అనగా క్రైస్ట్ మాస్, క్రీస్తును ఆరాధించుట, అది క్రిస్మస్. క్రిస్మస్ ఈజ్ ద వర్షిప్ టు ద క్రైస్ట్. క్రీస్తును ఆరాధించుట క్రిస్మస్. క్రిస్మస్ అనగా క్రైస్ట్ మాస్, ప్రభుని ఆరాధించుట. ప్రియులారా, క్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు మరి ఆరాధనతో మరి నిండినట్టుగా మనం చూస్తుంది. ప్రియులారా, ఆరాధన నిండి ఉంది. యేసు క్రీస్తుని ప్రభుని చూడగానే మరి ముట్టగానే వారు ఏం చేశారు? జ్ఞానులు 2వ అధ్యాయము మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చూసినట్టయితే చూస్తారా మాట? చూడండి, 2వ అధ్యాయము బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 2:10. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి. చాలా, తల్లి అయిన మరియను తర్వాత శిశువుని చూచి. ప్రియులారా, నేటి దినాల్లో లోకంలో చూసినట్టుంటే తల్లి గొప్పనా చెప్పండి, కుమారుడు గొప్పనా? తల్లే గొప్ప అని చెప్పేసి తల్లిని ఆరాధించేవారు ఉంటున్నారు. పిల్లరా, ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానులు అనేటువంటి వారు మరియను చూశారు, తర్వాత మరి శిశువుని చూశారు, సాగిలపడ్డారు. ఎవరి కొరకు? యేసుక్రీస్తు వారు ఎదుట వాళ్ళు ఏం చేశారు? సాగిలపడినారు. పిల్లరా, జ్ఞానులు వాళ్ళు, తూర్పు దేశపు జ్ఞానులు అంటే ఆషామాషి జ్ఞానులు వారు కారు. అయితే వారు జ్ఞానులు వారు ఏం చేశారంటే సాగిలపడుతూ వారు ఏం చేశారు? వాళ్ళ ఆకాశంలో నక్షత్రము చూసి, బుద్ధుడు, గురుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు ఒకే చోట కలిసినప్పుడు ఆ యొక్క స్టార్ వెలిసింది. ప్రియులారా, అందుకే ఆ యొక్క మరి ఆ దేశం శాస్త్రజ్ఞులు ఆ ఆకాశంలో చూసిన నక్షత్రము కనుక్కొని ఎవరో రాజు పుట్టాడు అనేటువంటి ఆ సందేశాన్ని వాళ్ళు కనుక్కొని ఆ యొక్క నక్షత్రము చూస్తూ వారు మరి ఆ యొక్క మరి బాలుడైన యేసుక్రీస్తు ప్రభువారికి చేరుకొని వాళ్ళు రాగానే వెంటనే ఏం చేశారు? చూడగానే వాళ్ళు ఏం చేశారు? సాగిలపడుతూ వాళ్ళు ఏం చేశారంటే ప్రభుని వాళ్ళు ఆరాధించిన వారు ఉంటున్నారు. పిల్లారా, ఎందుకంటే క్రిస్మస్ ఇస్ ఫిల్డ్ విత్ వర్షిప్. పిల్లారా, క్రిస్మస్ అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో తను జన్మించినప్పుడు మరి పరలోక సమూహము కూడా ఏం చేసింది? ఆరాధించవలసిన వారు ఉంటున్నారు. పిల్లారా, ఈనాడు నువ్వు నేను కూడా దౌర్భాగ్యులైనటువంటి మన కొరకై, పాపులమైనటువంటి మన కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో నీ కొరకు నా కొరకు ఈ లోకంలో మరి జన్మించినటువంటి వారు ఉంటున్నారు. పిల్లారా, ఆ శుభ సందర్భంగా నువ్వు నేను కూడా నామకార్థ క్రైస్తవుల వలె మరి క్రిస్మస్ను మనము మరి జరిపించడమే కాకుండా మరి నిజముగా ఆయనను గుర్తెరిగి, ప్రభువా నువ్వు నా కొరకు ఎందుకొరకు వచ్చావని మనం తెలుసుకొని మనం ప్రభుని ఆరాధించినప్పుడే అది మరి నిజమైన క్రిస్మస్, నిజమైనటువంటి క్రిస్మస్. పిల్లారా, అయితే మరి యేసును చూడగానే వినగానే వాళ్ళు ఏం చేస్తారంటే మరి కేవలం వాళ్ళు ఆరాధించిన వారు ఉంటున్నారు. పిల్లారా, యేసుని ఆరాధించేటువంటి ధన్యతను మరి మనం కలిగినందుకు మరి నువ్వు నేను ఎంతగానో మరి ధనులమైంటున్నాం. పిల్లారా, ఎందుకొరకు ప్రభుని యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం ఎందుకు ఆరాధించాలి అనేటువంటి కొన్ని మాటలు మనము మరి 4 తలంపులు మనం చూసుకొని మరి ప్రభుని ఆరాధించుకుంటాం. మొట్టమొదటిగా ఎందుకు యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం ఆరాధించాలి? రండి, మొట్టమొదటిగా మరి కొలొస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం దయచేసి ఒకటి చదవండి. బుక్ ఆఫ్ కొలొసియన్స్ చాప్టర్ 1:15. అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను, సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడెను. చూసినట్టయితే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభతుడై ఉన్నాడు. మొట్టమొదటి తలంపు
ఎందుకు యేసు క్రీస్తు ప్రభువారిని నువ్వు నేను కూడా మరి ఆరాధించాలి అంటే మరి ఆయన ఆది సంభూతుడై సర్వ సృష్టికి మరి ఆది సంభూతుడు ఏంగా ఉంటున్నాడు పిల్లరా. ఆది సంభూతుడు పిల్లరా అనగా దేవుని స్వరూపము కలిగి వాడుకుంటున్నాడు. ఈజ్ ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని స్వరూపము కలిగి వాడుకుంటున్నాడు పిల్లరా. సర్వ సృష్టికి ఆది సంభూతుడు. మరి ఆయన స్వయాన దేవుని యొక్క కుమారుడుగా ఉంటున్నాడు పిల్లారా. అందుకొరకై ప్రభుని మరి స్తుతించి మరి ఆరాధించబద్ధులమై ఉంటున్నాం. చూడండి ఇంకా స్పష్టంగా మనకు అర్థం కావాలంటే హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. బుక్ ఆఫ్ హెబ్రూస్ చాప్టర్ 1 verse 13. 1:3 దయచేసి క్షమించండి. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత చాలండి సమస్తమును నిర్వహించి చాలండి. ఆయన మరి మొట్టమొదటిగా తాను దేవుని యొక్క స్వరూపము కలిగిన వాడిగా ఉంటున్నాడు. మరి ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తి మంతమైనటువంటి వాడిగా ఉంటున్నాడు పిల్లారా. మరి జ్ఞాపకం చేసుకుందాం, ఉదయకాల సమయంలో దేవుని మందిరానికి నువ్వు నేను చేర్చు వారము ప్రభును యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకొరకు ఆరాధించాలి అంటే ఇక క్రిస్మస్ దినాన క్రిస్మస్ దినమున ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు మరి ఆయన మరి దేవుని స్వరూపము కలిగిన వాడుగా ఈ లోకంలో మరొకరికై జన్మించిన వాడు కొట్టినట్టు పిల్లారా. ఆయన మహిమ యొక్క తేజస్సు అంట దేవుని యొక్క ప్రతిభవం కలిగిన వాడు కొట్టినట్టు పిల్లారా. జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థించబద్ధులమై ఉంటున్నాం. ఎందుకంటే చూడండి ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 6వ వచనం దయచేసి చదవండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొని మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని చాలండి. ఇక్కడ చూసినట్టయితే దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి అతడు ఏం చేశాడంట, మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి రిక్తునిగా నీ కొరకు నా కొరకై ఈ పాపలోకములో తాను ఏం చేస్తూ వచ్చాడు, జన్మిస్తూ వచ్చిన వాడు కొట్టినట్టు ప్లేరా. అందుకొరకు నువ్వు నేను కూడా ప్రభుని స్తుతించి ఆరాధించి ఉండలేము పిల్లారా. దేవుని యొక్క స్వరూపము కలిగిన వాడుండి తానేం చేశాడు, మనిషినికి పోలికగా మరి రిక్తునిగాను దాసునిగాను ఈ లోకములో నీ కొరకు నాకు కొరకై తను జన్మించిన వాడు కొట్టినట్లేరా. అందుకొరకు ప్రభుని స్తుతించి ఆరాధించబద్ధులై ఉంటున్నాం. మొట్టమొదటి తలంపు ఏంటంటే దేవుని స్వరూపము కలిగిన వాడు తాను రిక్తునిగాను మానవునిగాను ప్రభువా ఈ లోకంలో నా కొరకు మరి జన్మించినావయ్యా అని ప్రభుని స్తుతించి ఆరాధించబద్ధులై ఉంటున్నాం. దేవుని స్వరూపమై ఉండి ఎంచాలేను సమానుడని, దేవుని స్వరూపమై ఉండి ఎంచాలేదు సమానుడని, రిక్తుడై నిందాను భరించి దాసుడైతే రిక్తుడై నిందాను భరించి దాసుడైతే పాడేదాము నీ స్తుతులను, మహాప్రభువా పాడేదాము నీ స్తుతులను. మహాప్రభువా నిన్ను మేము పూజించెదము శ్రద్ధాభక్తితో, నిన్ను మేము పూజించెదము శ్రద్ధాభక్తితో పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా. చాలండి. ఎందుకంటే మరి మొట్టమొదటి తలంపు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు పరలోకములో దేవదూతలు సైతము ప్రభుని ఆరాధిస్తూ వచ్చిన వారు గుర్తున్నారు పిల్లారా. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు ఆరాధనతో నిండి ఉంది. అట్టి
యేసుక్రీస్తు ప్రభువారిని నేను కూడా ఆరాధించే ధన్యతని వచ్చిన అంటున్నాడు. ఎందుకంటే నీ కొరకు నాకు దేవుని యొక్క స్వరూపమై ఉండి నీ కొరకు నా కొరకు మనిషిని పోలికగా తను రిక్తుడిగా ఈ లోకంలో తను జన్మించినటువంటి ఇది మొదటి కారణము. రెండవ కారణము చూద్దాం రండి. రెండవ కారణము యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 1 ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. చాలండి. చూస్తా అంటే మొట్టమొదటిగా మరి రెండవ తలంపు ఏం చూస్తామంటే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. మొట్టమొదటి తలంపు దేవుని యొక్క స్వరూపము కలిగిన వాడు. రెండవ తలంపు మనం చూసినట్టయితే మరి శరీరధారి అయిన వాక్యమయ్యున్న దేవుడు, దేవుని యొక్క స్వరూపం కలిగిన వాడు. రెండవ తలంపు మరి శరీరధారి అయిన వాక్యము కలిగిన వాడుగా ఉంటున్నాడు. పిల్లారా, వాక్యము మరి వాక్యమయ్యున్న మరి దేవుడు నిత్యుడగు తండ్రి. చూడండి 1వ అధ్యాయం చూడండి 1వ వచనము యోహాను సువార్త. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడైండను. పిల్లారా, వాక్యమై ఉన్న దేవుడు మొట్టమొదటిగా దేవుని యొక్క స్వరూపము కలిగి మనిషిని యొక్క పోలిక ఈ లోకంలో వాడుకుంటున్నాడు. తర్వాత రెండవ తలంపు ఏంటంటే ప్రభువా నువ్వు వాక్యమై ఉన్నటువంటి దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి 2024వ సంవత్సరాల క్రితము ఈ లోకములో మరి మన కొరకై జన్మించినాడు. జన్మించకముందు ఎక్కడున్నాడు? ఆయన వాక్యమై ఉన్న దేవుడు. ఆది యందు వాక్యమై ఉండేను, ఆ వాక్యమే దేవుడై ఉండి యేసుక్రీస్తు ప్రభువారు తాను శరీరధారుగా తాను ఈ లోకంలో నీ కొరకు నా కొరకు తాను జన్మించిన వాడు ఉంటున్నాడు. ఎందుకంటే పిల్లారా, ఆది ఆదాము అనేటువంటి మన పిత ఆదాము గారు మరి చేసినటువంటి ఆ యొక్క తప్పిదము వల్ల నేను కూడా మరి మనమందరం కూడా పాపం వల్ల వచ్చి మరణము అయితే ఇప్పుడు యేసుక్రీస్తునందు మరి నిత్య జీవమై ఉంటుంది. పిల్లారా, ఆదాము ద్వారా చేసినటువంటి ఆ యొక్క పొరపాటును అనగా మరి ఆదాములో చేసినటువంటి ఆ తప్పిదములను పాపం వల్ల ఆజ్ఞ అతిక్రమమే పాపము, అదే పాపం వల్ల వచ్చితము ఆ యొక్క మరణము, ఆ నిత్య మరణము నుండి మనల్ని తప్పించడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా మనిషిని యొక్క పోలికగా తాను 2024 సంవత్సరాల క్రితము నీ కొరకు నా కొరకు మరి సర్వలోక మానవ పాప పరిహార నిమిత్తము తాను ఏం చేస్తూ వచ్చాడు? తను జన్మించిన వాడు వాడుకుంటారు. పిల్లారా, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వాళ్ళు మరి ఏం చేస్తారంటే వాళ్ళు నిత్య మరణము నుండి వారు తప్పించబడే వారు ఉంటున్నారు. పిల్లారా, అందుకొరకే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ఎందుకొరకు వచ్చాడంటే ఆ యొక్క నిత్య మరణము నుండి తప్పించి నిత్య పరలోకమునకు చేర్చడానికి కొరకై ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మరి మానవునిగా రిక్తునిగా ఈ లోకంలో మరి జన్మించిన వాడు ఉంటున్నారు. పిల్లారా, అందు నిమిత్తమై ప్రభుని ఆరాధించగల మరి హేతు ఏంటంటే మరి ప్రభువా నువ్వు దేవుని యొక్క స్వరూపము కలిగిన వాడైంది నువ్వేం చేస్తావు? నా కొరకు రిక్తునిగా ప్రభువా ఈ లోకంలో మీరు జన్మించినారయ్యా. అంత మాత్రమే కాకుండా ప్రభువా నువ్వు శరీరధారి అయినటువంటి వాక్యమైన దేవుడవు ప్రభువా, మీరు నా కొరకు ఈ లోకంలో మరి జన్మించినారయ్యా అని ప్రభుని మరి ఆరాధించబద్ధమై ఉంటున్నాం. పిల్లారా, ఎందుకంటే ఈ వాక్యము మరి శరీరధారి అయి ఉంటుంది. పిల్లారా, ఎందుకంటే ఎబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి 14వ వచనము. ఎబ్రీ రాసిన పత్రిక బుక్ ఆఫ్ హెబ్రూస్ చాప్టర్ 2 verse 14. ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. చాలు. ఎందుకొరకు ఈ లోకంలో మానవుడిగాను తను జన్మించాడంటే మరి రక్త మాంసము గలవాడిగా అతను ఎందుకు జన్మించాడంటే మరి నిత్యము మనం మరణ భయము నుండి మనల్ని విడిపించడానికి కొరకు తను ఏం చేస్తూ వచ్చాడు? మరి రక్త మాంసము గలవాడై మరి ఈ లోకంలో శరీరధారిగా తాను ఏం చేస్తాడంటే మరి జన్మిస్తూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. పిల్లారా,
ఎందుకంటే జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించిన కొరకై ఈ లోకములో మరి పాపం అనేటువంటి దాసత్వం కింద నువ్వు నేను కూడా మరి ఉన్నప్పుడు ఏం చేశాడు ప్రభువును మరి విడిపించిన వాడు కూర్చున్నాడు. ఒకప్పుడు నువ్వు నేను కూడా దేవునికి మరి విరోధులంగా ఉండేటువంటి వారు కూర్చున్నాం. నువ్వు నేను కూడా దేవునికి దూరస్తులమై ఉంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్టయితే మనం దూరస్తులము. ఇప్పుడు యేసు క్రీస్తు ద్వారా మనం ఏం చేస్తూ వచ్చాడు? సమీపస్తులుగా వచ్చినాం. ఒకవేళ యేసు క్రీస్తు ప్రభువారు కనుక ఈ లోకంలో మనకు జన్మించకపోతే నిజంగా మనము నిత్య మరణమునకు మనము శాపగ్రస్తులమైన వారు కూర్చున్నాం. అయితే మనకి శాపమంతా కూడా తీసివేయడానికి కొరకై యేసు క్రీస్తు ప్రభువారు ఏం చేశారు? 2024 సంవత్సరం కొరకై క్రితము నీ కొరకు నా కొరకు తాను ఈ లోకంలో జన్మిస్తూ వచ్చాడు. ఎందుకొరకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపగా నిత్య జీవము పొందును. పిల్లారా, ఎందుకంటే మనమందరము దేవుని యొక్క పిల్లలమై ఉంటున్నాము. ఆయన యొక్క స్వరూపములో నిన్ను నన్ను ఇక్కడ ఏం చేశాడు? మరి సృష్టించుకున్నట్టు వాడు ఉంటున్నాడు. అయితే నువ్వు నేను కూడా ఒక్కరం కూడా నశించి నరకమునకు వెళ్ళుట దేవునిక మరి ఉద్దేశం కాదు. పిల్లారా, అందునిమిత్తమై యేసు క్రీస్తు ప్రభువారు ఏం చేశాడు? మనల్ని ప్రేమించి తన ప్రియకుమారుడు యేసు క్రీస్తు ప్రభువారు ఏం చేశాడు? ఈ లోకంలో 2024 సంవత్సరాల క్రితం డిసెంబర్ మాసములో ఖచ్చితంగా డేటు చాలామంది తత్వవేత్తలు అంటారు. అయితే నిజంగా డేట్ లేనప్పటికీ కానీ చలికాలము అంటే ఇంచుమించు మరి ఇదే మాసంలో ఇదే సమయంలో మరి తాను జన్మించాడు అంతే. పిల్లారా, చరిత్ర చెప్తా ఉంటుంది యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించాడు అని చరిత్ర చెప్తుంటుంది. పిల్లారా, యేసు క్రీస్తు ప్రభువారు జన్మించిన నుండే ఈ క్యాలెండరు ఆరంభించబడింది. క్రీస్తు చెప్పండి శకము, క్రీస్తుకు పూర్వము. దానికి బదులు మరి వేద పెట్టవచ్చు కదా, ఏమండి పెట్టవచ్చు కదా. చాలామంది కొంతమంది మరి అడిగినటువంటి వాళ్ళకి అడుగుతూ ఉంటుంటే కొద్దిమంది వాళ్ళకి చెప్తా ఉంటుంటే మరి అది నువ్వు అంత పెద్ద మాట్లాడుతున్నావు కదా, మరి అది పెట్టు, మరి ఆ పేరు పెట్టు, మరి అది రాదు. మరి ఎందుకంటే చరిత్రని ఎవరు మార్చలేరు. పిల్లారా, చరిత్ర చెప్తుంటుంది జస్ట్ క్రైస్ట్ ఈజ్ బోర్న్ ఇంటు దిస్ వరల్డ్. యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించాడు. ఇది సత్యం. ఇది యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించాడు. ఈ సత్యాన్ని కనుక నువ్వు తెలుసుకుంటే నీవు నిత్య నరకం నుండి తప్పించబడతావు. యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు పరలోకంలో దేవదూతలు సైతము దేవుని ఆరాధిస్తూ వచ్చారు. అయితే ఈ దినాన అట్టి ప్రభుని ఆరాధించే ధన్యతను ప్రభు మనకు దయచేసి వాడుకుంటున్నాడు. ఎందుకొరకు ప్రభుని ఆరాధించాలి? మొట్టమొదటి తలంపు ఆయన దేవుని యొక్క స్వరూపము కలిగిన వాడుగా ఉండి మన కొరకు ఏం చేస్తాడు? రిక్తునిగా ఈ లోకంలో జన్మించాడు. రెండవ తలంపు ఏం చేస్తున్నా అంటే ఆయన వాక్యమైన దేవుడుగా ఉంటున్నాడు. వాక్యమైన దేవుడు రక్త మాంసములు గలవాడే ఈ లోకంలో మరి జన్మించిన వాడు కూర్చున్నాడు. పిల్లారా, ఎందుకంటే దేవుడే డైరెక్ట్గా దేవుడిగా మన మధ్యలోకి వస్తే ఈడ ఎవరు కూడా ఉండలేరు. పిల్లారా, అప్పటికే ఆ శిష్యులు కూడా భూతమని చెప్పి ఏం చేశారు? భయపడి వెళ్ళిపోయారు. అందుకే తాను ఏం చేశాడంటే తన ప్రియకుమారుడు అంటే యేసు క్రీస్తు ప్రభువాన్ని ఏం చేశాడు? ఈ లోకంలో మానవునిగా మానవుని ఆకారంగా ఈ లోకంలో జన్మింపజేశాడు. 33 సంవత్సరాలు ఈ లోకంలో తను జన్మించినాడు. తన పాపలోకములో తాను జీవిస్తూ పాపము అంటకుండా జీవించిన వాడుకుంటున్నాడు. పిల్లారా, ఏ రీతిగా జీవించాలో మనకు మాదిరికరంగా ఉంటూ తను 33 సంవత్సరాలు తను జీవించి కడపటిగా తాను మరణించినాడు. సమాధి చేయబడి 3వ దినమున తిరిగి మరి 6వ తిరిగి తండ్రి వద్దకు వెళ్ళిన వాడు గుంటున్నాడు. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారిని తాను ఏం చేస్తాడు? సొంత బిడ్డలుగా మరి తీర్చేవాడు కొట్టున్నాడు. పిల్లలు ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో ఆయన నిత్య నరకం నుండి తాను మరి తప్పించేటువంటి వాడు కొట్టున్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు ఏం చేశాడంటే రక్త మాంసం గల వాడై ఈ లోకంలో జీవిస్తూ నిత్యము మరి మరణ భయము నుండి అదే రీతిగా నిత్య దాసత్వము నుండి మనల్ని విడిపించిన వాడు కొట్టాడు. పిల్లరా, ఒకప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువాన్ని నీ సొంత రక్షకంగా అంగీకరించక మునుపు, నా సొంత రక్షగా అంగీకరించక మునుపు ఈ లోకంలో అనేకమైనటువంటి వాటికి మనం ఏం చేసాం? మనకు దాసులుగా ఉండేటువంటి వారు అనుకుంటున్నాం. తాగుడుకు దాసులుగా ఉండేటువంటి వారు.
అయితే మరి తినుటకు దాసులుగా ఉన్నటువంటి వారము, మరి ఈ లోకంలో పనులు చేయడానికి దాసులుగా ఉన్నటువంటి వారము. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా కదా, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు తన హృదయంలో చేర్చుకున్నప్పుడు కదా, ఈ లోకంలో ఉన్నటువంటి పాప కార్యాలన్నింటి కూడా ఏం చేశాయి, బయటికి మరి వెళ్ళిపోయాయి. ఇప్పుడే మనము స్వతంత్రంగా ఉన్నటువంటి వారు కూర్చున్న పిల్లరా, ఆ స్వతంత్రముతో మరి కుమారుని బట్టి మరి ప్రభుని ఆరాధించేటువంటి ధన్యతను మనం కలిగిన వారు కూర్చున్నాము. అందుకొరకే ఇక ఉదయకాల సమయంలో మరి ప్రభుని నేను కూడా మరి ఆరాధించబద్ధమై ఉంటున్నాము. మొట్టమొదటిగా మరి ఆయన దేవుని యొక్క స్వరూపము మరి గలవాడుగా ఉంటున్నాడు. అదే రీతిగా రెండవదిగా చూసినట్టయితే మరి వాక్యమైన నీవు ప్రభా శరీరధారిగా ప్రభా ఈ లోకంలో నువ్వు నా కొరకు మరి జన్మించినందుకు ప్రభా నీకు నేనేం చెల్లించగలను. ప్రభుని ప్రశ్నించి ఆరాధించబద్ధమై ఉంటున్నాం. రండి, 3వ తలంపు మనం తీసుకుందాం. రండి, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 16-19 వచనం చూడండి. రండి, ఎఫెసీ తన శిలువ వలన ఆ ద్వేషమును సంవరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేశాను కనుక ఆయనే మనకు సమాధాన కారకుడు. ఇప్పుడు దేవునితో మనం ఏం చేస్తాడు, ఇప్పుడు సమాధాన పరచువాడుగా ఉంటున్నట్లురా. ఆయన మరి ఆయన యొక్క శిలువ కార్యమును బట్టి శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చుట కారణం బట్టి ఆయన కలువరి శిలువలో ఈ లోకములో మరి జన్మించి 33 సంవత్సరాలు జీవించి కడపటిగా కలువరి శిలువలో ఏం చేశాడు, మన కొరకు చేతుల ద్వారా చేసేటువంటి పాపునకు చేతుల్లో మరి కీలలు, కాళ్ళ ద్వారా చేసేటువంటి పాపునకు కాళ్ళలో మేకులు, తల ద్వారా ఆలోచన ద్వారా చెడు తలంపు, తల ద్వారా ఆలోచన ద్వారా చేసేటువంటి ఆ తలంపుల కొరకు తలలో ముళ్ళ కిరీటంను తను ధరించి మనకేం చేశాడంటే తన రక్తమంతా కూడా మరి ధారపోసి తను మరణించినాడు. సమాధి చేయబడి తిరిగి 3వ దినమున తిరిగి లేచి ద్వారా మనం ఏం చేశాడంటే దేవునితో మనల్ని ఏం చేశాడంట, దేవునితో సమాధానపరిచిన వాడుకుంటున్నట్లేరా. 3వ తలం మనం చూస్తూ ఉంటుంటే దేవునితో మరి రీకాన్సిల్ చేసినట్టు వాడుకుంటున్నట్లేరా, దేవునితో మనల్ని మరి సమాధానపరిచిన వాడుకుంటున్నట్లేరా. అందుని బట్టి ప్రభుని ఆరాధించబద్ధమై ఉంటున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితం జన్మించిన గల కారణం ఏంటంటే మనల్ని దేవునితో మనల్ని సమాధానపరచే పిల్లరా. సమాధానము, దేవుని సమాధానము, సమాధానము, దేవుని సమాధానము, ఇష్టులైన మనుషులకు సమాధానము, ఉనికిష్టులైన మనుషులకు సమాధానము, సమాధానము, దేవుని సమాధానము. ఆయనకిష్టులైన మనుషులకు దేవుని సమాధానం ఇవ్వడానికి వరకు వచ్చినాడు. ప్లరా, ఈనాడు ప్రభుని ఆరాధించగల హేతు, ప్రభా నీ సమాధానము నాకు ఇవ్వడానికి వరకు నీ ఇష్టపడ్డందుకు దేవునికి వందనాలు చెల్లించమంటున్నాను. అనేకులున్నారు ఈ లోకంలో, ఈ సమాధానం వారు పొందుకోలేకపోతున్నారు. నీతో పాటు వాళ్ళు వస్తున్నారు, నీతో పాటు వెళ్తుంటున్నారు, ఇంకా వాళ్ళు నామకాస్త జీవితంలో వాళ్ళు జీవిస్తూ వస్తుంటున్నారు. పిల్లరా, ఎంత కాలమును దేవుని మందిరానికి ఆ రీతిగానే వచ్చి ఆ రీతిగానే పోతే ఏమాత్రము లాభం లేదు ప్రియుడా. ఎప్పుడైతే నీ పాపం నీ నోటితో యేసుక్రీస్తు ప్రభువాన్ని నీ సొంత రక్షకునిగా అంగీకరించుకుంటే తప్ప యేసుక్రీస్తు ప్రభువారు నీకు అట్టి సమాధానం నువ్వు పొందలేవు. ఎంతకాలం వచ్చిపోతా ఉన్నా కానీ నామకార్థ గ్రేస జీవితంలో జీవిస్తే నీవు సంపూర్ణ సమాధానము రక్షణ అనుభవానికి నువ్వు రాలేవు. యేసుక్రీస్తు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను కరుణించు, నీ సమాధానం నాకు దయచేయు అని ప్రభు నేను నోటితో నొప్పుకొని ప్రభుని ఆహ్వానించి తర్వాత ఆ పాపం దాసత్వం ఇప్పుడు విడిపించబడినావు, తిరిగి ఆ పాపం కార్యములు తాగుబోతు కావచ్చు, పాపం కావచ్చు, వాటికి నువ్వు దూరంగా నువ్వు జీవించేవాడికి ఉండాలి. ఈరోజు ఒప్పుకుంటావు, తెల్లారు సోమవారం నుంచి ఆధారం దాకా మరి అదే పని చేస్తావు, ఇంకా నీకు ఎక్కడ వస్తుంది సమాధానం? అందుకే అంటాడు, ఈయనకి ఇష్టలైన వారికి ఈ సమాధానం ఇదే నాన్న యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించడం ద్వారా ఈ సమాధానాలను పొందుకున్నట్టయితే కదా
ఏం చేయాలి? ప్రభుని మనము ఆరాధించి స్థించబద్ధమై ఉంటున్నాం పిల్లరా. ఎందుకంటే మనల్ని మరి పాపమైనటువంటి మనల్ని ఏం చేశారంటే పరిశుద్ధపరచని వాడుకుంటున్నాడు. పరిశుద్ధుల యొక్క గుంపులో మనల్ని మరి చేస్తూ వచ్చి వాడుకుంటున్నాడు పిల్లారా. ఒకవేళ గనక యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో గనక తాను జన్మించకపోతే ఇంకా మనం పాపము తిని పాపం త్రాగుచు కదా పాపుల గుంపులోనే మనము ఉండేటువంటి వారము. అయితే పాపుల్లో ఉండకుండా మళ్ళీ ఏం చేస్తాడు? యేసుక్రీస్తు ప్రభువారు 33 సంవత్సరాల లోకంలో జీవిస్తూ తను ఏం చేస్తాడు? పాపుల మధ్య నివసిస్తూ వారితో ఉండకుండా తను ప్రత్యేకంగా జీవిస్తూ వచ్చిన వాడు ఉంటున్నాడు పిల్లరా. క్రైస్తవ జీవితం అంటేనే ప్రత్యేకమైన జీవితం. ఈ లోకంలో వారితో పాటు మనం పనిచేస్తున్నాం, వారి మధ్యలో మనం ఉంటున్నాం. అయితే మనము వారికి మరి సాక్షులుగా ఉండేటి వారికి మనం ఉండాలి. జ్ఞాపకం చేసుకుందాం. 3వ తలంపు, తండ్రితో సమాధానపరచడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఏం చేశాడు? మరి జన్మించేవాడు పుట్టినాడు. ప్రభా, నీ జన్మము ద్వారా 3వ తలంపు నాకు అనుగ్రహించినటువంటి మరి తండ్రితో అనుగ్రహించినటువంటి మరి సమాధానం బట్టి మరి ప్రభుని స్థించి ఆరాధించబద్ధులు పెట్టినాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన 2:3 ఒక మాట ఉంది చూడండి. 2వ అధ్యాయము 13వ వచనము. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. చూడండి, ఒకప్పుడు మీరు దూరస్తులు పిల్లరా, ఇప్పుడు క్రీస్తును బట్టి కదా ఇప్పుడు మీరు సమీపస్తులుగా ఉంటున్నారు పిల్లరా. యేసుక్రీస్తు యొక్క రక్తమందు కడగబడినటువంటి బిడ్డలముగా మనమంతా ఇప్పుడు ఏమైనా ఒక కుటుంబం. ఏమంటాము మనం? రక్త సంబంధం కాదు రా అంటారు కదా. రక్త సంబంధం అంటే ఒక కుటుంబం. అయితే ఇది యేసు రక్తంతో కడగబడినటువంటి ఇక కుటుంబము. నువ్వు ఎక్కడ పోయినా మనము కలుసుకోవచ్చు. అన్న వినోద్ అన్న, అది ఆంటీ రూత్ అంటే 15 సంవత్సరాల కిందట దుబాయ్లో కలుసుకున్నాం. రక్త సంబంధం ఆడిగిపోతుంది, పోతుందా? ఇగో ఈరోజు కల్పించింది. అనుకోలే అన్న ఈడ ఉంటాడు కదా, అప్పుడు కలిసినాము. తర్వాత మనం మర్చిపోయినా దేవుడు ఏం చేస్తాడు? ఇది యేసు రక్త సంబంధం, ఇది శరీర రక్త సంబంధము వేరు. అయితే యేసు రక్త సంబంధము చూడండి, ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ తిరిగి దేవుడు మనను కలిపిన వాడుకుంటాడు. ఇది దేవుని యొక్క సహవాసం, ఇది దేవుని యొక్క బిడ్డల యొక్క సహవాసం. పరిశుద్ధుల యొక్క గుంపులో నీవు కూడా ఉంటే నువ్వు ఎక్కడ పోయినా తర్వాత నువ్వు కలుసుకుని వాడుకుంటావు. నిన్ననే మరి 2 రోజుల కిందట మరి బెంగళూరు వెళ్ళొచ్చాం. అక్కడ 30 సంవత్సరాల కిందట 98వ సంవత్సరంలో మేము అక్కడ పనిచేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎల్డర్ గారి బిడ్డ పెళ్ళి బెంగళూరు చేశారు. 30 సంవత్సరాల అనుబంధం తిరిగి పోలే. నిన్న ఫోన్ చేశారు, ఆ పాప పెద్దగా అయిపోయింది, ఆమె డాక్టర్ చదివింది, అయిపోయింది. ఇప్పుడు మ్యారేజ్కి వాళ్ళు బెంగళూరు పెళ్లి చేశారు. చెప్పగానే అందరం వెళ్ళేసి అంటారు. ఎంతమంది అయితే ఆ పీరియడ్లో ఉన్నారో అక్కడెక్కడ స్పెడ్ బయటకు వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా మరి అటెండ్ అయిన వారు ఉంటారు. అందుకని దేవుని యొక్క బిడ్డల యొక్క సహవాసము ఇలా మరి ఎంత మధురంగా ఉంటుంది. దేవుడు మనల్ని మరి ఒకప్పుడు దూరస్తులమైనటువంటి మనల్ని ఇప్పుడు ఏం చేశాడు? మనల్ని సమీపస్తులుగా చేసి వాడుకుంటాడు పిల్లరా. ఒకప్పుడు ప్రభా, నా పాపం బట్టి, నాకు అవిధేయతను బట్టి ప్రభా నేను నీకు దూరంగా జీవించిన వాడుకుంటుంది, నీ మందిరానికి వెలుపల ఉండేటువంటి వాడిని. అయితే ప్రభా, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని బట్టి మీరు నాకు అనుగ్రహించినటువంటి ఆధిక్యతను బట్టి ప్రభా ఇప్పుడు నేను అబ్బా తండ్రి అని మొరపెట్టే ధన్యతను నాకు దయచేశారు అని ప్రభుని మరి ఆరాధించేటువంటి వారు ఉంటున్నాం. ఒకప్పుడు పిల్లారా, దేవుని మందిరానికి వచ్చి మనం ఆరాధించే ధన్యత మనకు లేదు. ఒకప్పుడు మనం ఆరణము వెలుపడినటువంటి వారము. సంవత్సరంకి ఒకసారి మరి ప్రధాన యాజకుడి దగ్గరికి మరి ప్రవేశకి దేవుడు మరి ప్రత్యక్షమై ఇచ్చినప్పుడు ఆ దేవుడు ప్రధాన యాజకుడితో చెప్పిన మాటలు ఆ యొక్క ప్రధాన యాజకుడు చెప్పినప్పుడు అప్పుడు ఆవిడ వెలుపడినటువంటి శాసకులకు చెప్పినప్పుడు వారికి దేవుని యొక్క వాక్కును తెలియజేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు స్వయాన పరిశుద్ధ స్థలంలోనికి వచ్చి ప్రభుని ఆరాధించేటువంటి ధన్యతను మనం పొందిన వారు కూర్చున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఆ యొక్క శిలువ కార్యమును బట్టి మనం ఏం చేశారంటే మనను మరి సమీపస్తులుగా చేసిన వాడు కూర్చున్నారు పిల్లరా. అందుని బట్టి ప్రభుని స్తుతించి ఆరాధించబద్ధులు పెట్టున్నాం. మొట్టమొదటిగా చెప్పండి, ప్రభుని ఆరాధించగల హేతువు మొట్టమొదటిగా దేవుని యొక్క స్వరూపం కలిగిన వాడు కూర్చున్నాడు. రెండవదిగా
వాక్యమున్న దేవుడు తను శరీరధారిగా ఈ లోకంలో మరి నా కొరకు జన్మించినావయ్యా అని ప్రభుని స్తుతించి ఆదిపదులోట 3వ తలంపు, ప్రభా నువ్వు తండ్రితో నన్ను సమాధానపరిచినావయ్యా. అట్టి సమాధానం ప్రభా ఈ లోకంలో మరి ఎంత ఈ శాంతి సంతోషం సమాధానం లేక ఎంతోమంది వాళ్ళు ఈ లోకంలో ఆత్మహత్య చేసుకుంటున్నారు పిల్లరా. వారికి జీవితానికి వాళ్ళు ముగింపు పలుకుతున్నారు. అయితే మనకైతే ఉచితంగా పొందిన రక్షణను బట్టి దేవుడు మనకు గొప్ప శాంతి సంతోషం సమాధానము కేవలము తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని బట్టి కదా, తన ద్వారా మనకు మరి ఈ గొప్ప సంతోషము సమాధానం దయచేసి వాడుకుంటున్నాడు. అందుని బట్టి ప్రభుని స్తుతించి ఆర్జభద్రం పెట్టున్నాం. రండి 4వ తలం మనం చూసుకుందామండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. చాలండి. 4వ తలం మనం చూస్తూ ఉంటుంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఎందుకొరకు ఆరాధించాలి అంటే మరి మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి మనల్ని దేవుని యొక్క పిల్లలుగా మనం చేసిన వాడుకుంటున్నట్టు ప్యారా. తనని అందరు అంగీకరించారో వారికి అందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాను. చెప్పాలి కదా. ఇంకను నామకార్థ క్రైస్తవుడిగా ఇంకను ఆ రీతిగానే వచ్చి ఆ రీతిగానే పోతే నువ్వు దేవునిగా పిల్లని ఎప్పటికీ నువ్వు కాలేవు. ఎప్పుడైతే ప్రభా నా పాపనితమైన మరణించి సమాధి చేయబడిన తిరిగి లేచినవయ్యా, నువ్వు కార్చేవంటి అపరిశుద్ధ రక్తంలో నా పాపని కడుగు శుద్ధీకరించి ప్రభా నన్ను రక్షించు అని చెప్పినప్పుడు ప్రభువు ఏం చేస్తాడు? రక్షించేవాడు ఉంటాడు. ఆ రీతిగా నీ నోటితో నువ్వు ఒప్పుకోనకపోతే నువ్వు ఎప్పటికీ కూడా దానికి బిడ్డవు కాదు. అయితే ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు పని బట్టి మనకు ఏం చేస్తామంటే దేవుని యొక్క పిల్లలు అగుటకు మరి మనం అధికారం పొందిన వారు కూర్చున్నాము. ఆయన నామం ముందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏం చేస్తున్నాడు? మరి మనకి ఇప్పుడు మరి తనక పిల్లలుగా కాగల కొరకాయ దేవుడు మనకు గొప్ప ఆధిక్యతగా వచ్చినాడు. అంటే తనక పిల్లలు కాగలరు అంటే తనక అదేమంటారు, తనక స్వాస్థ్యం అంతా కూడా మనదే పిల్లరా. మన కొరకాయ సిద్ధపరిచినటువంటి ఆ యొక్క పరలోక స్వాస్థ్యం అంతా కూడా మన కొరకాయ తను మరి దయచేసిన వాడుకుంటాను పిల్లరా. తను ఏం చేశాడంటే రిక్తునిగాను మరి ధనవంతుడైనటువంటి ఆక మరి ప్రభు మన కొరకు ఏం చేస్తాడు? దరిద్రుడిగా ఈ లోకంలో మరి జన్మిస్తున్నట్టు వాడుతున్నట్లారా. అందుని బట్టి మరి ప్రభుని స్తుతించి ఆరాధించబోతున్నా వింటున్నాడు పిల్లరా. ధనవంతుడై ఉండి యేసయ్యా దరిద్రుడై ఇలా వచ్చాడయ్యా. ధనవంతుడై ఉండి యేసయ్యా దరిద్రుడై ఇలా వచ్చాడయ్యా. మరణించాడు మరి లేచాడు ఈ నా పాప విమోచనకే. మరణించాడు మరి లేచాడు ఈ నా పాప విమోచనకే. ఎవరో తెలుసా యేసయ్యా చెప్పుతా నేడు వినవయ్యా. పెడచెవి త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా. రక్షణ పొందయ్యా. ఎవరో తెలుసా యేసయ్య అనగా ఏ పనైనా సులువుగా మరి చేసేటువంటి దేవుడు ఒక మాట చేత భూమి ఆకాశమును అందునటువంటి సృష్టిని మరి సృష్టించినటువంటి దేవుడుగా ఉంటున్నాడు పిల్లారా. ఎందుకంటే నిన్ను రక్షించిన కొరకై నన్ను రక్షించిన కొరకై యేసుక్రీస్తు ప్రభువారు 2020 సంవత్సరం ఈ లోకంలో నీ కొరకు జన్మించినాడు. ఇంకను పాప లోకంలోనే పాపం తిని పాపం త్రాగుచు ఇంకను దేవునికి దూరంగా ఉన్నట్టయితే ఈ క్రిస్మస్ దినాన నీకు ప్రభు హెచ్చరిస్తున్నాడు. నీ హృదయం నాకు ఇస్తావా పిల్లారా? నీ హృదయం కనుక ప్రభుకి ఇచ్చినట్టయితే ఆయన నీకు నూతన హృదయం ఇచ్చేవాడు ఉంటాడు పిల్లారా. యేసుక్రీస్తు ప్రభు లోకంలో జన్మించినప్పుడు పరలోకములో కదా దేవదూతల సైతము ఆరాధనతో నిండి ఉంది. అయితే ఆ యేసు ప్రభుని ఆరాధించే ప్రాధాన్యత ఎందుకొరకు మనం ఆరాధించాలంటే మొదటిగా ఆయన దేవుని యొక్క స్వరూపము కలిగిన వాడుగా ఉండి రిక్తునిగా ఈ లోకంలో
నా కొరకు జన్మించినవయ్యా. రెండవ తలంపు, శరీరధారిగా ఉన్నటువంటి దేవుడు వాక్యమున దేవుడిగా ఉన్నారు పిల్లారా. మూడోది, సమాధానము దయచేసావయ్యా. నాలుగో తలంపు, ప్రభా నువ్వు రాకడని బట్టి, ఈ లోకంలో జన్మించిన కారణం బట్టి ప్రభా నన్ను నీ బిడ్డగా చేసుకునేటువంటి ధాన్యతను నాకు దయచేస్తావని ప్రభు నీ 4 తలంపులతో ప్రభుని ఆరాధించే కొరకై ప్రభు మనకు సాయం చేయను గాక.